శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మార్చి 1 నుంచి 15 మధ్యలో జరగబోయే ముఖ్యమైనటువంటి పక్ష ఫలితాలు తెలుసుకుందాం. ఈ వారంలో కుంభరాశి వారికి ఒక ప్రధానమైనటువంటి మార్పు, అది శుభమార్పు లాంటిదే జరిగింది. శుక్రుడు మరి ఈ రాశి వారికి యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతిగా ధనస్థాన ప్రవేశం అది ఉచ్చస్థితిలోకి రావడం జరిగింది. అందువలన మీ కుటుంబంలో ఒక స్త్రీకి కానీ వ్యక్తిగతంగా మీకు కానీ ఒక హోదా, ఒక గుర్తింపు రావడం జరుగుతుంది. గృహంలో ఒక శుభకార్యం కానీ ఒక దైవ కార్యక్రమం కానీ జరపడానికి అనుకూలంగా నిశ్చయించడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ శ్రేయస్సు కోరి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అస్తవ్యస్తంగా చికాకుగా ఉన్నటువంటి మీ కుటుంబాన్ని మళ్ళా ఒక దారిలో పెట్టి మీ కుటుంబానికి మంచి పేరు వచ్చే విధంగా ఏదో ఒక వివాహం కానీ శుభకార్యం కానీ లేదంటే ఒక దైవ కార్యక్రమం కానీ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీకు దూరంగా ఉన్నటువంటి బంధువులంతా కలుసుకుంటారు. మీరు చేసినటువంటి పనికి అందరూ మెచ్చుకుంటారు. బట్ ఏదైనా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం అది మీ గ్రామానికి కానీ మీ కుటుంబానికి కానీ చేసే విధంగా ఉంది. గతంలో పోగొట్టుకున్నటువంటి మీ యొక్క గుడ్విల్ తిరిగి సంపాదించుకునే ప్రయత్నంలో సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్తగా రాజకీయంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి, అలాగే కొంతవరకు మీకు ఏదైనా ఒక రాజకీయ పదవి లాంటిది, అది వార్డు కౌన్సిలర్ అవ్వచ్చు, ఏదైనా మీ యొక్క స్థాయిని బట్టి ఒక రాజకీయ పదవి మీకు కానీ మీ కుటుంబానికి కానీ రావడం జరుగుతుంటుంది. ఇది మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువ అవకాశం ఉంది ఇటువంటి హోదా రావడానికి. ఇక అది పక్కన పెడితే ఇక రాశి యందు ప్రధానంగా ఈ 15వ తారీఖు వరకు రవిగ్రహ సంచారం ఉంటుంది. రవి జాతకుడిని చాలా ఉత్సాహపరుస్తూ ఉంటాడు, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కుజుడు కూడా అక్కడ చేరాడు మీకు తృతీయ దశమాధిపతిగా. అంటే కొత్త ఉద్యోగ ప్రయత్నం చేయడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అంటే చాలా ఉత్సాహంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఏదైనా ఒక వ్రాత పరీక్ష కానీ టాలెంట్ కానీ ఉన్నప్పుడు అది రుజువు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక ఉద్యోగపరంగా మీ బాధ్యతలు పెరుగుతాయి, ఉద్యోగపరంగా ప్రమోషన్ వస్తుంది, హోదా పెరుగుతుంది. అలాగే గతంలో కన్నా చాలా ఉత్సాహంగా మీరు వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. అటు ఆరోగ్య విషయంలోనూ అటు ఆర్థిక విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకొని ఉత్సాహంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రతి సమస్యని తిప్పికొట్టే ప్రయత్నంలో నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు ఓకే, బాగానే ఉంది. ఇక బుధుడు కూడా అక్కడే ఉన్నాడు, పంచమాధిపతిగా. ప్రస్తుతం వక్రగమనంలో ఉన్నటువంటి బుధుడు ఈ రాశి యందు సంచరించడం వల్ల విద్యార్థులు ప్రధానంగా చదువు విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా 1-2 సార్లు గట్టిగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బుధుడు వక్రగమనం వల్ల మీకు అన్నీ వచ్చు అని అనుకుంటారు. తీరా పరీక్షల్లో అంత జ్ఞాపశక్తి లేకపోవడం వల్ల, చదివింది మర్చిపోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇంచుమించుగా మీరు విద్యార్థులు అయితే మాత్రం తప్పకుండా గట్టి ప్రయత్నం చేయవలసి ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకొని మంచిగా చదువుకుంటేనే ఈ సంవత్సరం మీరు అనుకున్న ర్యాంకు సాధించగలరు. తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి కోరికల్ని మీరు అమలు చేయగలరు. అంటే వాళ్ళ యొక్క ఇష్టాన్నో లేదంటే వాళ్ళ యొక్క కోరికనో మీరు నెరవేర్చగలరు. ఏమాత్రం అశ్రద్ధ చేసినా అనుకున్న ర్యాంక్ అన్నది మాత్రం 100% ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. విద్యార్థులు తప్పకుండా ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. జ్ఞాపక శక్తి పెంపుకునే విధంగా దాన్ని ఎక్కువగా రిపీటెడ్గా చదవడం వల్ల ఆటోమేటిక్గా మీకు జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువు మరి కొంతకాలంగా కన్ఫ్యూజ్ అయినటువంటి పంచమ స్థానంలో వక్రగమనంలో ఉండడం వల్ల ఏ నిర్ణయాన్ని కరెక్ట్గా తీసుకోలేక సతమతమవుతూ ఉంటారు. ఈ మార్చి 11వ తారీఖున ఎప్పుడైతే గురువు రుజుమార్గంలో పట్టాడో తన యొక్క భాగ్య దృష్టి సంపూర్ణంగా కుంభరాశి మీద పడుతూ ఉంటుంది. దానివల్ల మీలో ఉన్నటువంటి చిన్న చిన్న బలహీనతలు ఏవైనా ఉన్నా, చిన్న చిన్న వీక్నెస్ ఉన్నా, ఇవన్నీ కూడా తప్పిపోయి కొత్తగా మళ్ళీ క్రమశిక్షణతో జీవితం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఏదైనా ఈ కుంభరాశి వారికి నెమ్మదిగా వారి యొక్క సమస్యల నుంచి బయటపడి అటు ఆర్థిక పరంగా ఎదుగుదల కనబడుతూ ఉంటుంది, కుటుంబ పరంగా ఉన్న సమస్యలు సాల్వ్ అవుతాయి,
పిల్లల విషయంలో చక్కగా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవుతారు. నెమ్మది నెమ్మదిగా మీ యొక్క బాధ్యతలు తగ్గుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ క్షణం నుంచి అంటే ఈ పక్షం నుంచి కుంభరాశి వారి యొక్క అదృష్టం నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అయితే అక్కడ రాశి అందే ఉన్నటువంటి రాహును మాత్రం మీరు కంట్రోల్ చేయవలసి ఉంటుంది. అంటే రాహుని కంట్రోల్ చేయాలంటే మీలో ఉన్నటువంటి బలహీనతలు ఇవన్నీ తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం గతంలో చేసిన పొరపాట్లు మళ్ళా చేయకుండా గతంలో ఉన్నటువంటి చెడు అలవాట్లకు సంపూర్ణంగా స్వస్తి పలుకుతేనే మీ కొత్త జీవితం ఇక్కడి నుంచి ప్రారంభమై నెమ్మదిగా అది మళ్ళా 100% సక్సెస్ వైపు నడిచి 10 మందికి ఉపయోగపడే విధంగా మారబోయే అవకాశం ఉంటుంది. గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు కానీ వాటిని అనుసరిస్తున్న వారు మనకి ఏ సమయంలో ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే మనకి మంచి ఫలితం వస్తుందో నిర్ణయించుకొని ఆ గ్రహం మంచి స్థితిలో ఉన్న సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం కానీ జపం కానీ పూజ కానీ చేయడం వల్ల ఆ గ్రహం మనకు అనుకూలిస్తుంది. ఏదన్నా ఒక గ్రహం నీచ స్థితిలోనో శత్రుస్థానంలోనో వేరే బంధన యోగంలో ఉన్నప్పుడు మనం ఆ గ్రహానికి ఎన్ని పరిహారాలు చేసినా పెద్దగా దాని ఫలితం అన్నది మనం పొందలేకపోతూ ఉంటాం. అదే గ్రహం ఉచ్చస్థితిలోనో మిత్రస్థానంలోనో స్వక్షేత్రంలోనో బలవంతుడై ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సులభంగా మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అంటే ప్రతి గ్రహానికి కూడా అన్ని రకాల ఫలితాలు ఇచ్చే బలాన్ని కలిగి ఉంటాయి. రవి ధనాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే ఇప్పుడు ఈ సమయంలో ఈ పక్షంలో మనకి ఏ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రగ్రహాన్ని, అంటే శుక్రుడు ఈ 15 రోజులు కూడా ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రుని యొక్క కారకత్వాలు, శుక్రుడు అన్ని ఇవ్వగలడు, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, మృత సంజీవిని విద్య తెలుసున్నవాడు, అంటే మరణించిన వాళ్ళని కూడా బతికించగలడు. అంటే మరణం అంటే కేవలం ప్రాణం పోవడమే కాకుండా ఏ విధంగా వాడు జీవోత్సవంలో ఉన్నా తిరిగి ఐశ్వర్యాన్ని ఇచ్చో ప్రాణం పోసో శక్తినిచ్చో మళ్ళా జీవాన్ని నింపగలనమాట. అటువంటి శుక్రుడు మరి ప్రస్తుతం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏ రాశివారైనా శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారిని పూజించడం, సో ఇవన్నీ మనకు అందరికీ తెలిసినవి. అంటే సింపుల్గా పరిహారం పొందాలి, శుక్రగ్రహ అనుగ్రహం పొందాలంటే స్త్రీలని గౌరవించాలి. ప్రధానంగా స్త్రీలని గౌరవించడం, భార్య, చెల్లెలు, వదిన గారు, మదరు, ఎవరైనా సరే స్త్రీలని మీకు బయట వాళ్ళకి అక్కర్లేదు కానీ దగ్గర బంధువుల్లో రక్త సంబంధీకుల్లో మీకు మంచి సౌభాగ్యంతో అదృష్టంతో ఉన్న స్త్రీలను గౌరవించి వారికి విధి విధానంగా సత్కరించి వారికి పసుపు కుంకాలు, చీర జాకెట్టు, పసుపు కుంకం, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు ఆ స్త్రీలకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మరి అంటే వాళ్ళు అదృష్టంగా స్వీకరించాలి, వాళ్ళు మీ బాగును కూడా కోరుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఎవరినైతే ఈ బహుమతులు సత్కరిస్తాం వాళ్ళు మీ యొక్క చెడును కోరుకుంటే మళ్ళీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే మీ యొక్క సత్కారాన్ని సంతోషిస్తారో, మిమ్మల్ని బాగుండాలని కోరుకుంటారో అటువంటి వారికి కనీసం 6 లేదంటే కనీసం 2 అయినా సత్కరించడం వల్ల కంప్లీట్గా మీరు శుక్రగ్రహ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు అలాగా సత్కరించవచ్చు. లేని పక్షంలో మరి శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ పారాయణ చేయొచ్చు. లేదు ఇవన్నీ కుదరదనుకుంటే శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయంలో, స్త్రీ దేవత ఆలయంలో ఎరుపు రంగు పుష్పాలు, గులాబీ పువ్వులు కానీ, మందార పువ్వులు కానీ ఒక 6, అలాగే 6 దానిమ్మ పళ్ళు అమ్మవారి ఆలయంలో భక్తులకు సమర్పించడం కానీ మరి అమ్మవారికి సమర్పించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ శుక్రగ్రహ అనుగ్రహం వస్తుంది. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే మీ యొక్క కాపురం, ధనం, ఐశ్వర్యం అన్నీ అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.